మొత్తం ఎంతమంది వచ్చారా? పబ్లిక్గా కత్తి కూడా పట్టుకొచ్చారంటే పెద్ద స్కెచ్ ప్లాన్ చేశారు. దేనికి? మేం ప్రాణాలు తీయడానికి రాలేదన్నా, ప్రాణాలు పోయమని అడగడానికి వచ్చాం. ప్రాణాలు పోయాలా? ఆ, నేను ఎంబీబీఎస్ అయితే డాక్టర్ని కాదు, మంత్రాలు చేసే మంత్రికుడిని కాదు. రాంగ్ అడ్రస్ బాబాయ్, టెన్షన్ పెట్టేశారు. నువ్వు మమ్మల్ని గుర్తుపట్టకపోయినా మేమందరం నేను గుర్తుపట్టాం బాబు. ఆ రోజు నువ్వు మార్కెట్ యార్డ్లో చేసిన చిన్న పని వల్ల కొన్ని కుటుంబాలు కడుపు నిండా అన్నం తిన్నాయన్నా. కొన్ని రోజులైనా సంతోషంగా బ్రతకగలిగాం. ఆ సంతోషం మా జీవితాల్లో కలకాలం ప్రతిరోజు కనబడాలన్నా, మా కష్టాలు పోవాలన్నా నువ్వు మాకు సాయం చెయ్యాలన్నా. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? నేను మార్కెట్లో కష్టాలు తీర్చడం ఏంటి? మీరు అనుకునే మనిషిని నేను కాదు. నన్ను వదిలేండి. ఆ మనిషి మీరు కాదని అమ్మలాంటి ఈ మట్టి మీద ఒట్టేసి చెబుతారా? అవును, అది నేనే. ఆ రోజు ఏదో అలా జరిగిపోయింది. నాకు అసలు ఏం సంబంధం లేదు. నేను మామూలు రైతు కూలిని. మీ గొడవలోకి నన్ను లాక్కండి. నీకేమీ కాకపోయినా, నిన్నెవరూ పిలవకపోయినా అంత సాహసం చేసావంటే నువ్వు మామూలుడివి కాదు. నువ్వెవరివైనా సరే, నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు. నువ్వు కొంచెం మనసు పెట్టావంటే మాకు ఏదో ఒక దారి దొరుకుతుంది బాబు. చిన్నోడువైనా చేతులెత్తి దండం పెడుతున్నావు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరాధర్మత్ స్వనిష్ఠుతాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఇది భగవద్గీతలో ఓ శ్లోకం. దీని అర్థం మీకు తెలియకపోవచ్చు, నేను చెప్తాను. పక్కవాడి పనిలో వేలు పెట్టకుండా మన పని మనం చూసుకోవడం ఉత్తమం. అది దీని సారాంశం. ఉంటాను. లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులన్ తావుల్ దప్పెను మూర్ఛవచ్చే దనువున్ డస్సేన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్ప నిత పరంబెరుగా మన్నింపందగుందీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. దీనర్థం నీకు తెలిసే ఉంటుంది. దాహం కోసం వెళ్లిన ఏనుగు కాలిని మొసలి నోట కరుచుకుంటే విలవిలలాడుతూ సాయం చేసే దిక్కు లేక ధైర్యం కోల్పోయి అయ్యా నీవే దిక్కని ఆ శ్రీమన్నారాయుణ్ణి వేడుకుంటే ఆయనే స్వయంగా వచ్చి రక్షించాడట. మా కష్టాలు తీర్చడానికి ఆయన రాకపోయినా ఎవరినైనా పంపకపోతాడా అని ప్రతి మనిషిలో దేవుణ్ణి వెతుకుతున్నాం. మీలో మాకా దేవుడు కనిపించాడు.